విశ్వ న్యూస్ కు స్వాగతం. నందిగామ మండలం వెంకమ్మగూడ గ్రామంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. సర్పంచ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు కులమతాలకు అతీతంగా పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు మల్లన్న, మహంకాళి అమ్మవార్లకు మహిళలు బోనాలు సమర్పించగా, రెండో రోజు మైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మూడో రోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎత్తి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. గ్రామ వీధుల్లో చిన్నారులు, యువకులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. 3 రోజుల పాటు స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడంతో ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. వేడుకలను విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, భక్తులకు, పోలీసు యంత్రాంగానికి సర్పంచ్ అశోక్ యాదవ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వెంకమ్మగూడ గ్రామంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా 3 రోజుల నుండి వెంకమ్మగూడెంలో పండుగ బోనాల ఉత్సవాలు ఘనంగా ఊర్ల చిన్నలు, పెద్దలు, గ్రామ అక్కలు, చెల్లెళ్ళందరూ ఈ పండుగని విజయవంతం చేసినందుకు వాళ్ళని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా విలేజ్లో 2, 3, 4 తారీఖు నుండి ఆదివారం నుంచి స్టార్ట్ అయినాయి. ఆదివారం మల్లన్న బోనాలు, అదేవిధంగా మంకాలమ్మ బోనాలు జరిగినాయి. నిన్న సోమవారం రోజు మైసమ్మ, పోషమ్మ బోనాలు జరిగినాయి. ఈరోజు ఎల్లమ్మ బోనాలు జరిగినాయి. మా ఊర్లో ఈ 3 రోజుల పండుగని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు ఈ 3 రోజుల నుంచి డిపార్ట్మెంట్ గీటంగా మాకు మంచిగా సహకరించారు. ఈరోజు అదేవిధంగా సిఐ సార్ గారు, ఎస్ఐ సార్ గారు, కానిస్టేబుల్స్ అందరి గిట్టంగా పెద్ద ఎత్తున వచ్చి మా పండుగ సక్సెస్ చేసినందుకు వాళ్ళకి గిట్టంగా మా గ్రామం తరపున మా గ్రామ దేవతలందరూ వాళ్ళని సార్ వాళ్ళని గిట్టంగా ఆశించి అదేవిధంగా మా గ్రామంలో ఉన్న చిన్న పెద్దలందరినీ గిట్టంగా పాడి పంటలతో చల్లగా చూడాలని ఆ తల్లిని కోరుకుంటూ, అదేవిధంగా ఆ తల్లి అనేది, ఎల్లమ్మ తల్లి అనేది మా ఊర్లో మహిమగల దేవత అనేది ఒకటి మాకు మా పెద్దలు చెప్పిన విషయము. అదేవిధంగా ఖచ్చితంగా ఆ ఎల్లమ్మ తల్లిని కోరుకొని బయటికి వెళ్తే ఖచ్చితంగా అనుకున్న పనులు సాధిస్తాయని మేము గట్టిగా నమ్ముతాం కనుక, అదేవిధంగా ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం.